గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం పున్నమి హాస్పిటల్ గురించి చెప్పాలనుకుంటున్నామండి. పున్నమి హాస్పిటల్ అండి, ఇది వచ్చేసరికి సుందరయ్య భవన్ రోడ్, ఒంగోలు, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఉందండి. జాయ్ లోకాస్ ఉంది చూడండి, సుందరయ్య భవన్ రోడ్, కర్నూలు రోడ్లో జాయ్ లోకాస్, ఆ పక్కన వేమూరి మెడికల్స్ ఉంటుందండి. ఇక్కడ కరెక్ట్గా మనకి సెకండ్ బిల్డింగే మన బిల్డింగ్ అండి. పున్నమి హాస్పిటల్ ఇది 1999లో పెట్టారండి. ఇప్పటికి 27 సంవత్సరాలు అవుతుంది హాస్పిటల్ పెట్టి. దగ్గర దగ్గర ఎంతోమంది సైక్రియాట్రీ డాక్టర్లు వచ్చారు వెళ్ళిపోయారు, కానీ ఈ డాక్టర్ గారు సక్సెస్ అయినంతగా బయట హాస్పిటల్స్ ఏవి సక్సెస్ కాలేకపోయినాయండి. కరెక్ట్గా మనకి రోడ్ నుంచి రెండోదండి. ఇది స్టార్ హాస్పిటల్ బ్రాంచ్. రైట్ సైడ్ యామిని దంత వైద్యశాల ఉంటుందండి. ఇది కూడా ఓల్డ్ హాస్పిటల్. దీని ఆపోజిట్ పున్నమి హాస్పిటల్ ఉంటుందండి. హాస్పిటల్ పెట్టి ఇప్పటికి 1999 అండి. దగ్గర దగ్గర 26 సంవత్సరాలు పైబడుతుందండి హాస్పిటల్ పెట్టి. ఇక్కడ మన దేశం నలుమూలల నుంచి మనకి పేషెంట్స్ వస్తారండి. ఇది సుందరయ్య భవన్ రోడ్ ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ నుంచి రెండో బిట్ పున్నమి హాస్పిటల్, తలనొప్పి, నరములు మరియు మానసిక వైద్యశాల, డాక్టర్ ప్రశాంతి ఎంబీబీఎస్ డిపిఎం అండి. మనకి ఇటు రైట్ సైడ్ చూసుకుంటేనండి, ఈ బస్ స్టాండ్ ముందు వైపు నుంచి వేమూరి మెడికల్స్ వైపుగా వస్తే సరిపోతుంది. ఇటు బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ నుంచి ఇటువైపు రావచ్చండి. ఈ సందులో మొత్తం 200 మంది డాక్టర్స్ ఉన్నారండి. అందులో ఓల్డ్ హాస్పిటల్స్ 2 ఉన్నాయండి. పున్నమి మానసిక వైద్యశాల ఒకటి, శ్రీమన్నారాయణ కంటి హాస్పిటల్ ఒకటి, 2 బాగా పాత హాస్పిటల్స్ అండి. ఇది ఓపీ సెక్షన్ అండి. ఇక్కడ ఓన్లీ అవుట్ పేషెంటేనండి, ఇన్ పేషెంట్ లేదండి. ఎందుకంటే 98% మనకి ఇన్ పేషెంట్ అవసరం ఉండదండి. సో మానసికానికి సంబంధించి ఓన్లీ 2% ఉంటుంది. మేడం దగ్గరికి దేశం 4 మూలల నుంచి వస్తారండి. దేశమే కాదు, వేరే దేశాల నుంచి కూడా ఎంతోమంది పేషెంట్లు వస్తారండి. మేడం ఎస్పెషలీ దేనికి బాగా చూస్తారో ఒకసారి చూద్దామండి. ముఖ్యంగా తలనొప్పి, మైగ్రేన్ తలనొప్పి, నిద్ర పట్టకపోవడం, ఆందోళన, అనవసరమైన భయాలు, దుఃఖం, విచారము, ఆత్మహత్య, తలంపు, నరాల బలహీనత, అనుమానాలు, జ్ఞాపక శక్తి లోపించడం, చేసిన పని చేస్తూ ఉండటం, తమలో తామే మాట్లాడుకోవటం, తమలో తామే నవ్వుకోవటం, తమలో తామే ఏడ్చుకోవటం, ఒకే రకమైన ఆలోచన వేధించడం, అనవసరమైన కోపం, ఏకాగ్రత లోపించడం, శరీరం పట్ల ఆందోళన, ఒంటరితనం, జీవితంపై విరక్తి, ముఖ్యంగా ఎక్కువ హెడేక్ కేసులు బాగా వస్తాయండి. మైగ్రేన్ తలనొప్పి కేసులు ఎక్కువ వస్తాయి, నిద్రపట్టని కేసులు ఎక్కువ వస్తాయండి, డిప్రెషన్ కేసులు ఎక్కువ వస్తాయండి. మనకి రాష్ట్ర 4 మూలల నుంచి కాకుండా వేరే రాష్ట్రాల నుంచి ఆన్లైన్ ఓపీస్ కూడా చూస్తారండి. వాళ్ళు ఫోన్లో వాళ్ళ ఓపీ పెడితే మనం ఆ ఓపీని ఇక్కడ మన దగ్గర రికార్డు ఉంటుందండి. వాళ్ళు చూయించుకున్న రికార్డు. ఫస్ట్ టైం మాత్రం పేషెంట్ రావాల్సి వస్తుందండి. తర్వాత ఆన్లైన్ ఓపీ చూయించుకోవచ్చండి. ఇది వచ్చేసరికి ఫార్మసీ అండి. ఇక్కడ డాక్టర్ గారు రాసిన మందులు తప్పించి బయట నుంచి వచ్చే ప్రిస్క్రిప్షన్స్, టైం అయిపోయిన ఓపీలకు కానీ మందులు ఇవ్వరండి. కరెక్ట్గా ఉంటేనే మందులు ఇస్తారండి. చిన్న మెడికల్ షాప్ అండి. బట్ ఆన్లైన్ ద్వారా ప్రతి ఒక్కరికి పార్సిల్స్ కూడా పంపిస్తుంటామండి మందులు. మనకి దేశం 4 మూలల నుంచి ఢిల్లీ, బొంబే, కలకత్తా, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, అన్ని రాష్ట్రాల నుంచి మన పేషెంట్స్ ఉన్నారండి. ఏరుకొని వస్తారండి. ఇవే కాకుండా వేరే దేశాల నుంచి కూడా మన కేసులు వస్తాయండి. వేరే దేశం నుంచి వచ్చే కేసులు ఎక్కువ ఆన్లైన్ ద్వారా చూపించుకుంటారండి. మనం ఇక్కడ వాళ్ళు ప్రిస్క్రిప్షన్ పెడితే ఆ ప్రిస్క్రిప్షన్ టైం ప్రకారం చూసుకొని కరెక్ట్గా వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ కొరియర్ పెట్టేస్తామండి. వాళ్ళు ఫోన్పే చేస్తారు, మనం పార్సిల్ పెట్టేస్తామండి. చిన్న ల్యాబ్ ఉంటుందండి హాస్పిటల్లోనే. చిన్న చిన్న టెస్టులు, లిపిడ్ ప్రొఫైల్, షుగరు, క్రియాటినిన్, థైరాయిడ్ కేర్కి పంపిస్తారండి, థైరాయిడ్కి సంబంధించి. ఇవే కాకుండా మనకి ఒంగోలులో ఏ డాక్టర్ కానీ కేసు అర్థం కాలేదంటే మేడం దగ్గరికి ఎక్కువ పంపిస్తారండి. గ్యాస్ ట్రబుల్ కంట్రోల్ కాకపోయినా, థైరాయిడ్ కంట్రోల్ కాకపోయినా, షుగర్ కంట్రోల్ కాకపోయినా, ఒకవేళ డాక్టర్కి ఏదైనా కేసు అర్థం కాకపోయినా ఇట్లాంటివన్నీ చూస్తారండి మన దగ్గర. మనకి పెద్ద పెద్ద హాస్పిటల్ నుంచి కూడా ఏదైనా కేసు డయాగ్నోసిస్ కాకపోతే మేడం గారిని స్పెషల్గా పిలిపిస్తారండి. మేడం దగ్గరికి వస్తే అర్థం కాని కేసు అంటూ ఏమీ ఉండదండి. పేషెంట్ వచ్చి కూర్చుంటే వాళ్ళ మీద వాళ్ళకి జబ్బు ఏం బాగాలేదనేది పట్టేస్తారండి డాక్టర్ గారు.
చాలా సీనియర్ మోస్ట్ అండి. మనకి దేశ నాలుమూలల నుంచి డాక్టర్స్కి ఏదైనా కేసు అర్థం కాలేదంటే మేడం గారి సలహాలు ఎక్కువగా తీసుకుంటారండి. ఉదయం 11 నుంచి 2, సాయంత్రం 7 నుంచి 8:30 వరకు మాత్రమే చూస్తారు. ఆదివారం పండగలప్పుడు హాస్పిటల్ సెలవు అండి. మిగతా వర్కింగ్ డేస్ మొత్తం డాక్టర్ గారు అందుబాటులో ఉంటారండి. ఉదయం 11 నుంచి 2, సాయంత్రం 7 నుంచి 8:30. హాస్పిటల్ 9:30కు ఓపెన్ చేస్తారండి. మధ్యాహ్నం 2:30 దాకా ఉంటారు. ఒక 2 గంటలు లంచ్కి వెళ్తారండి. వెళ్ళేసి మళ్ళీ 5 అవైలబిలిటీలో ఉంటారండి. ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ కూడా అంతా వెల్ ఎడ్యుకేటెడ్స్ అండి. అందరూ ఫార్మసీ కానీ ల్యాబ్ కానివ్వండి, అందరూ మోస్ట్ సీనియర్స్ అండి. కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళండి. మన ఎదురు ఆపోజిట్ ఫ్యామిలీ దంత వైద్యశాల అండి. ఇది కూడా ఓల్డ్ హాస్పిటలేనండి. ఇది కూడా కనిపిస్తుంది జాయ్ లోకాస్, అది కర్నూలు రోడ్డు. మన పేషెంట్స్కి ఎవరికైనా కానీ డీటెయిల్స్ కావాలంటే ఫోన్ నెంబర్లు ఇప్పుడు ఆ బోర్డు మీద ఉన్న ఫోన్ నెంబర్లేనండి. ల్యాండ్ లైన్, మొబైల్ నెంబర్ ఒకటి. ఎటువంటి కేసులు మీకు కావాలన్నా కానీ ఆన్లైన్ ఆఫీసు ఫస్ట్ టైం వచ్చి చూపించుకోవాలి. సెకండ్ టైం, థర్డ్ టైము పేషెంట్ రాకుండా వాళ్ళ బంధువులు వచ్చిన వాళ్ళ లక్షణాలు ఎట్లా ఉన్నాయో రికార్డులో రాసుకొని ఉంటారు కాబట్టి సెకండ్ టైం, థర్డ్ టైము తర్వాత మొత్తం ఆన్లైన్ ఓపీ పెట్టేసుకోవచ్చండి. ఇక్కడ ఇప్పుడు హాస్పిటల్ పెట్టి 26 సంవత్సరాలు పైబడే అవుతుందండి. మ్యాక్సిమము ఇన్పేషెంట్ అవసరం ఉండదండి. 98% ఎట్లాంటి కేసులు అయినా కానీ వీళ్ళ దగ్గరికి వస్తే క్లియర్ అయిపోతాయండి. కంపల్సరీ సక్సెస్ రేటు 90% ఉందండి. సుందరయ్య భవన్ రోడ్లో పున్నమి హాస్పిటల్ అంటే ఎవరైనా చెప్తారండి. చాలా తక్కువ ఖర్చు అండి. వేలు లక్షలు డబ్బు ఖర్చు పెట్టకుండా చాలా తక్కువలో మీకు ఇక్కడ వైద్యం అందుబాటులో ఉంటుందండి. ఎందరెందరో ఎంప్లాయీస్, మిలిటరీలో జాబ్ చేసేవాళ్ళు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, పోలీస్ డిపార్ట్మెంట్, అన్ని రకాల రంగాల నుంచి చదువుకునే పిల్లలు కౌన్సిలింగ్ కోసం డీ అడిక్షన్ కేసులు, గంజాయి, ఈ డీ అడిక్షన్ కేసులు కూడా వస్తుంటాయండి. మేడం దగ్గర చాలా ఈజీగా సొల్యూషన్ చూపుతుందండి ఇట్లాంటి కేసులన్నిటికీ. ముఖ్యంగా మైగ్రేన్ తలనొప్పికి చాలామంది వస్తారండి. ఎక్కడ తగ్గని తలనొప్పులు ఇక్కడికి వచ్చినాక చాలా చక్కగా ఆన్సర్ చిక్కి వెళ్ళిన వాళ్ళు, తృప్తి పడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. సాయంత్రం 5:30, 6 అవుతుందండి. చీకటి పడిపోయింది. పేషెంట్స్లు రావడం స్టార్ట్ అయిపోయారు. ఫ్రీ టైం అయి ఉండి చేయగలిగామండి. ఇది 6:37కి వచ్చేసరికి ఫుల్గా వచ్చేస్తారండి జనాలు. సుందరయ్య భవన్ రోడ్డు, పున్నమి హాస్పిటల్ అండి. వేమూరి మెడికల్స్ ఆనుకొని ఉంటుందండి. స్టార్ట్ అయ్యారండి పేషెంట్స్. ఇంకా వరుసగా వస్తూనే ఉంటారండి.